ఈరోజు మనం పైథాన్లో ట్రై ఎక్సెప్షన్స్ అంటే ఏమిటి, అది ఎప్పుడు వాడతామని తెలుసుకుందాం. ఫస్ట్గా ఎక్సెప్షన్ అంటే ఏమిటి? ఎక్సెప్షన్ అంటే మనకి పైథాన్లో సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని 2 ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్స్ అంటే నార్మల్గా మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే కాలన్ కానీ ఇవ్వకపోతే దాన్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు అంటాం అంటే మొత్తం సింటాక్స్ ఎర్రర్ కాకుండా మనకి రన్ టైమ్ ఎర్రర్ లైక్ ఎక్సెప్షన్ అంటే ఒక ప్రోగ్రాంలో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్ వల్ల ప్రోగ్రామ్ అంతా ఆగిపోతుంది, మిగతాదంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా దాన్ని ఎక్సెప్షన్ అంటారు. సో ఈ ఎక్సెప్షన్ అనేది రన్ టైమ్ ఎర్రర్స్ అన్నమాట. ఈ ఎక్సెప్షన్స్ ఏం చేస్తాయంటే ఒక నార్మల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఇంటర్ప్రిటర్ ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసి వెళ్తుంది కదా. సో అలా ఎగ్జిక్యూట్ చేసి వెళ్తున్నప్పుడు ఒక లైన్లో ఎక్సెప్షన్ అని వచ్చింది. ఆ ఎక్సెప్షన్ అని వస్తే మిగతా లైన్స్ ఇగ్నోర్ చేసి ఇంకా అక్కడే ఆగిపోద్ది ఎక్సెప్షన్ అని వస్తే. తర్వాత ఒక్క ఎక్సెప్షన్ వచ్చినా సరే మీ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా అక్కడే ఆగిపోద్ది. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది ఎలాగ ఓవర్కమ్ చేయాలి అని చూద్దాం. నార్మల్గా మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి లైక్ డివిజన్ బై 0 లేకపోతే ఐఓ ఎక్సెప్షన్, ఇలాగ నార్మల్గా ఉంటాయి. అవి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ A = 10 అని తీసుకున్నాం, తర్వాత B = 0 అని తీసుకున్నాం. ఈ 10ని 0తో డివైడ్ చేస్తున్నాం. ప్రింట్ A/B అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 0 అనేది 10తో డివైడ్ అవుతుంది. ఎలాగా 0 10తో డివైడ్ అవుతుందా? లేదు, అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 0 డివిజన్ ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ చూసారా? సో ఇది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. మనకి ఎలా ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి, ఈ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే ట్రై ఎక్సెప్షన్ అని వాడతాం. ఈ ట్రై ఎక్సెప్షన్ ఎందుకంటే పైథాన్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఈ లైన్లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ ఉన్నా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడతో ఆగిపోతుంది ప్రోగ్రామ్ అంతా. సో ఒకవేళ ఇక్కడ ఎర్రర్ ఉన్నా సరే అది మనం హ్యాండ్లింగ్ చేసి మిగతా ప్రోగ్రామ్ రన్ అయ్యేలా చూడటమే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎందుకు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ యాప్లో డివైడ్ బై 0 అని చేశారనుకోండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, నార్మల్గా ఇక్కడ పైథాన్లో డివైడ్ బై 0 చేస్తే 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. అలా క్యాలిక్యులేటర్లో చేస్తే ఏమొస్తుంది, నన్ను కానీ ఏదైనా హ్యూమన్ నాన్ రీడబుల్ వాల్యూస్ ఏదో ఒకటి వస్తుంది. ఆ తర్వాత పైథాన్లో నెంబర్స్ కాకుండా టెక్స్ట్ ఇస్తే అక్కడ ఎర్రర్స్ వస్తాయి. సో ఈ అన్ని పాసిబుల్ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేస్తే మనకు ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. అండ్ యూజర్స్ కూడా ఎర్రర్స్ అనేవి అస్తమానం వస్తే డివైడ్ బై 0 అలాగ వస్తే యూజర్ అనేవాడు వాడుతున్నప్పుడు ఆ యాప్ ఇంకా వాడటం మానేస్తాడు. సో ఆ ఎక్సెప్షన్ అనేది మనం హ్యాండిల్ చేసుకోవాలి. ట్రై యాక్సెప్ట్కి సింటాక్స్ ఇది. ట్రై అని కీవర్డ్ వాడుకున్న తర్వాత కాలన్ పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఎక్సెప్షన్ వస్తుందో ఆ కోడ్ ఇక్కడ రాసుకుంటాం ట్రై బ్లాక్లో. ఆ తర్వాత యాక్సెప్ట్ అనేది కీవర్డ్, ఇక్కడ కీవర్డ్ ఇది. దీనికి ఒక పేరు ఇచ్చుకుంటాం. పేరు ఇచ్చిన తర్వాత దీనికి మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటాం, లేకపోతే రైజ్ వాల్యూ ఎర్రర్ అని.
సో అది రాసుకున్న తర్వాత అది మనకి ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, ట్రై అని రాసుకుంటానని చెప్పాను. ట్రై రాసుకున్న తర్వాత ఇక్కడ ట్రై బ్లాక్లో మనం ఏదైతే ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ అక్కడ అవుతుందో ఆ లైన్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ అని రాసుకొని ఇక్కడ ఇంట్ అని రాసుకున్నాను. ఈ ఇంట్లో ఏబిసి అని రాశాను. మనకి నార్మల్గా తెలుసు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎర్రర్ అని. ఎలా తెలుసు, ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాం కానీ ఇక్కడ ఇంటిజర్లో క్యాస్టింగ్ చేసుకుంటున్నాం. ఇంటిజర్లో క్యాస్టింగ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్లో నంబర్స్ ఉంటే అప్పుడు ఇంటిజర్లో క్యాస్టింగ్ అవుతుంది, కానీ ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి మనం ట్రై బ్లాక్లో రాసుకున్నాం ఇక్కడ. ఆ తర్వాత ఎక్సెప్ట్ అని కీవర్డ్ రాసుకుని ఇక్కడ వాల్యూ ఎర్రర్ రాసుకున్నాం. ఈ వాల్యూ ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ నేమ్. ఈ వాల్యూ ఎర్రర్ అనేది ఒక ఎక్సెప్షన్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ ఈ ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి, మనకి నార్మల్గా ప్రింట్ అవ్వాలి కదా. ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో మనకి ఎర్రర్ ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అని రాసుకుని ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని ఇచ్చాను. ఇక్కడ వాల్యూ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ నేమ్ రాసుకుని ప్రింట్లో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని రాసుకున్నాను. ఇప్పుడు నాకు రన్ చేసి చూస్తే నాకేమొచ్చింది, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ ఉంది, ఎక్సెప్షన్ ఉంది. ఈ ఎక్సెప్షన్ అనేది మనం హ్యాండిల్ చేసుకున్నాం. ఎలాగా, ట్రై బ్లాక్లో రాసుకుని ఆ తర్వాత దీనికి ఎక్సెప్ట్ అని కీవర్డ్ రాసుకుని ఎక్సెప్షన్ నేమ్ రాసుకున్నాం, వాల్యూ ఎర్రర్ అని. ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ వస్తే నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవ్వమని ఇక్కడ నార్మల్గా నెంబర్స్ ఇస్తున్నాను. 90 అని ఇచ్చాను. 90 అని వేస్తే నాకు ఏం రాలేదు. ఎందుకు ఏం రాలేదు, ఇది ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే 90 అనేది స్ట్రింగ్స్లో ఉంది. సో స్ట్రింగ్స్లో ఉంది కాబట్టి ఇంటిజర్లో మారింది, క్యాస్టింగ్ అయింది. సో ఇది ఎక్సెప్షన్ అవ్వదు. ఎప్పుడైతే క్యారెక్టర్స్ అని ఇచ్చానో అప్పుడు నాకు ఎక్సెప్షన్ అయింది. ఇక్కడ చూసారా? సో ఇది అర్థమైందా, ట్రై యాక్సెప్ట్ ఎందుకు వాడతాం? అర్థమైంది సార్. ఆ తర్వాత నేను మీకు ఈరోజు ఈ మొత్తం అన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్లు ఉన్నాయి అని తెలుస్తుంది. ఫస్ట్ మనకి ఏముంది, జీరో డివిజన్ అనే ఎర్రర్ అని ఉంది. ఈ జీరో డివిజన్ ఎర్రర్ ఇప్పుడు వస్తుంది, ఒక నెంబర్తో ఎప్పుడైనా మనం 0తో డివైడ్ చేస్తే అప్పుడు జీరో డివిజన్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ A = 10 అని తీసుకున్నాం. ఆ తర్వాత B = 0 అని తీసుకున్నాం. 0 అని తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని రాసుకుని A/B అని రాశాను. A/B అని రాస్తే ఏమైంది, ఇక్కడ నాకు ఎలా వస్తుంది, ఇలా డివైడ్ చేయగలమా? చేయలేం. సో నాకు ఇక్కడ ఎక్సెప్షన్ అనేది వస్తుంది, జీరో డివిజన్ ఎర్రర్ అని. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ నేను ఓవర్కమ్ చేయాలంటే హ్యాండిల్ చేయాలంటే ట్రై బ్లాక్ రాసుకుంటాను. ఇక్కడ రాసుకొని ఇక్కడ ఎక్సెప్ట్ అని ఒక కీవర్డ్ రాసుకొని ఎక్సెప్షన్ నేమ్
0 డివిజన్ ఎర్రర్ అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్లో డివైడెడ్ బై 0 నాట్ పాసిబుల్ అని రాసాను. ఇక్కడ రాస్తే నాకేమొచ్చింది, ఇప్పుడు ప్రింట్లో డివైడ్ బై 0 నాట్ పాసిబుల్ అని వచ్చింది. ముందు ఏమైంది, ఇక్కడ ఈ లైన్లో వెళ్ళగానే ప్రోగ్రామ్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ లైన్లో వెళ్ళినా సరే నాకు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. ఇది 0 డివిజన్ ఎర్రర్. ఆ తర్వాత వాల్యూ ఎర్రర్. వాల్యూ ఎర్రర్ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక వేరియబుల్ తీసుకున్నాను అన్నని ఇంట్ క్యాస్టింగ్ పోనీ ఇందాక ఇంత చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫ్లోట్ తీసుకున్నాను. ఫ్లోట్ తీసుకుని దీంట్లో XYZ అని రాశాను. ప్రింట్ n అని రాశాను. ఇక్కడ వచ్చింది వాల్యూ ఎర్రర్ కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ అని వచ్చింది. సో ఇప్పుడు ట్రై బ్లాక్ రాసుకొని ఇక్కడ యాక్సెప్ట్ అని రాసి ఇక్కడ ఎక్సెప్షన్ నేమ్ వాల్యూ ఎర్రర్ రాసి ఇక్కడ ప్రింట్లో string cannot be converted to float అని రాసింది. నాకేమొచ్చింది, string cannot be converted to float అని వచ్చింది. ఇది వాల్యూ ఎర్రర్. ఆ తర్వాత టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అంటే మనకి 2 డేటా టైప్స్ వేరే డేటా టైప్స్ ఉన్నప్పుడు ఆ రెండు ఎప్పుడైతే కలుపుతామో ఇప్పుడు టైప్ ఎర్రర్ అనేది వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంటీజర్ ఉంది, 5 అనేది ఉంది. ఇక్కడ 5 అనేది ఉంది, ఇక్కడ ABC అని రాసిన స్ట్రింగ్. ఈ రెండు కలిపామనుకోండి అప్పుడు మనకి టైప్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే ఇది ఒక డేటా టైపు, ఇది వేరే డేటా టైప్. సో ఈ రెండు వేరే డేటా టైప్ కాబట్టి టైప్ ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ నార్మల్గా టెక్స్ట్ అని తీసుకున్నాం, ABC అని తీసుకొని నంబర్ ఈక్వల్ టు 5 అని రాసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ టెక్స్ట్ ప్లస్ నమ్ అని రాసుకున్నాను. నమ్ అని రాసుకుంటే ఇక్కడ ఏమైంది, మనకి ప్రింట్ చేస్తే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, టైప్ కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంట్ అని వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కన్కాటినేషన్ ఎప్పుడు అవుతుంది, స్ట్రింగ్కే అవుతుంది, ఇంటీజర్కే అవ్వదు అని చెప్తుంది. ఇక్కడ ట్రై బ్లాక్ రాసుకుని ఇక్కడ యాక్సెప్ట్, ఇక్కడ టైప్ ఎర్రర్ అని రాసుకుని ప్రింట్ ఇన్వాలిడ్ డేటా టైప్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ మీరు ప్రింట్లో ఏ రాసుకున్నా పర్లేదు, కానీ మీకు అర్థం అవ్వాలి. వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్సెప్షన్ వస్తే అప్పుడు ఏ ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అని అర్థం అవ్వాలి, అలా రాసుకోవాలన్నమాట. సో రన్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఇన్వాలిడ్ డేటా టైప్ అని వచ్చింది. ఇది టైప్ ఎర్రర్. ఆ తర్వాత ఇండెక్స్ ఎర్రర్. ఇండెక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఒక లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని మనం ఎప్పుడైతే యాక్సెస్ చేసుకున్నామో లేని ఎలిమెంట్ని, అంటే ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్లో L ఈక్వల్ టు 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్లో నేనేం చేస్తానంటే 6th ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాను. ఇక్కడ 6th ఎలిమెంట్ ఉందా, లేదు. సో యాక్సెస్ చేసుకున్నప్పుడు
కీ ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఇంకా నార్మల్గా ఇక్కడ ఒక తీసుకున్నాను కదా లిస్ట్. ఇప్పుడు ప్రింట్ అని తీసుకుని L(6) అని రాసుకున్నాం. ఇక్కడ నార్మల్గా ఏముంది 0, 1, 2, 3 0 to 3 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. 6 అనేది లేదు. రన్ చేస్తే నాకు ఇండెక్స్ ఎర్రర్ అని వచ్చింది. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని. అంటే మామూలు నాకు 0 to 3 వరకే ఉన్నాయి, నా దాంట్లో 6 వరకు లేవు అని చెప్తుంది అనమాట ఇక్కడ. ఇది ఇండెక్స్ ఎర్రర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ట్రై బ్లాక్ రాసుకుంటాం. తర్వాత ఎక్సెప్ట్ రాసుకొని ఇండెక్స్ ఎర్రర్ రాసుకుంటాం. దాని తర్వాత ప్రింట్ రాసుకుని ఇన్వాలిడ్ ఇండెక్స్ అని రాసుకుంటాం. లేకపోతే మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. మీకు ఇక్కడ మెసేజ్ అయ్యే కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇన్వాలిడ్ ఇండెక్స్ అని వచ్చింది. ఇది ఇండెక్స్ ఎర్రర్. ఆ తర్వాత కీ ఎర్రర్ ఉంది. కీ ఎర్రర్ అంటే ఎప్పుడైతే ఒక డిక్షనరీలో ఏమైనా కీ లేనప్పుడు మనం యాక్సెస్ చేసుకుంటాం కదా, అప్పుడు యాక్సెస్ చేసుకున్నప్పుడు కీ కనుక లేకపోతే అప్పుడు కీ ఎర్రర్ సేమ్ దీనికిలాగే లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఎప్పుడైతే ఇండెక్స్తో యాక్సెస్ చేసుకుంటామో అప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ అనేది దీంట్లో ఎలిమెంట్స్లో లేకపోతే ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది కదా. సో కీ ఎర్రర్ కూడా సేమ్. డిక్షనరీలో కీ వాల్యూస్ ఉంటుంది కాబట్టి కీ ఎర్రర్స్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డిక్షనరీ అని ఒక డిక్షనరీ తీసుకున్నాను. నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాన్ అని తీసుకుని ఇప్పుడు ఏజ్ అని రాసుకున్నాం. ఏజ్ 24 అని రాసాను. ఇప్పుడు ప్రింట్ మై డిక్షనరీ అని రాసుకొని ఇక్కడ నేను అడ్రస్ అని ఇచ్చాను. ఇక్కడ నార్మల్గా ఏమి ఇచ్చాం మనం, ఇది నేమ్ ఏజ్ అని ఈ రెండే ఇచ్చాం. అడ్రస్ అనేది ఈ డిక్షనరీలో ఇవ్వలేదు. ఈ నేమ్ అనేది ఏంటి, కీ. ఈ ఏజ్ అనేది ఏంటి, కీ. కాను 24 అనేది వాల్యూస్. సో నాకు అడ్రస్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది. కీ ఎర్రర్ అడ్రస్ అని వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే అడ్రస్ అనేది ఈ డిక్షనరీలో లేదు కాబట్టి వచ్చింది. దీనికి సేమ్ ట్రై అని రాసుకుని ఇంకా మిగతా అన్ని ఇదే ప్రాసెస్. యాక్సెప్ట్ కీ ఎర్రర్ అని రాసుకుని ప్రింట్ ఇన్వాలిడ్ కీ అని రాసుకున్నాం. ఇక్కడ నాకు ఇన్వాలిడ్ కీ అని ప్రింట్ అయింది. ఇది కీ ఎర్రర్. ఆ తర్వాత ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ అనేది లేకుండా క్రియేట్ చేయకుండా లేకపోతే అక్కడ ఫోల్డర్లో ఆ ఫైల్ లేకుండా మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎక్కడ ఉంది, డీలో ఉంది కదా. డీలో పైథాన్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను నార్మల్గా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ con.txt అని తీసుకున్నాను. ఈ ఫైల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఫైల్ అని రాసుకుని ఈ కాన్సెప్ట్ మీకు తర్వాత వస్తుంది.
హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్, డెలిట్ ఫైల్స్, కాపీ ఫైల్స్. సో ఈ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్లో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి అని చెప్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఆ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ అనేది ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్లో యూజ్ చేసుకొని మనం ఫైల్ నేమ్ రాసుకుంటాం. ఇక్కడ con.txt అని రాసుకున్నాం. టీఎక్స్టీ రాసుకొని ఇక్కడ మోడ్ వెదర్ ఇది అంటే ఈ మోడ్లో రీడ్ కానీ రైట్ కానీ లేకపోతే ఎడిట్ కానీ ఉంటాయి అన్నమాట. రీడ్ అని తీసుకుంటున్నాను. ఆర్ అంటే రీడ్ అని. ఆ తర్వాత ఇప్పుడు ఫైల్ అనేది ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు రన్ చేస్తాను. నేను రన్ చేస్తే నాకు నార్మల్గా ఏమీ రాలేదు ఎర్రర్. ఎందుకంటే ఈ ఫోల్డర్లో మనకి con.txt అనేది ఉంది. ఇప్పుడు ఈ txt ఫైల్లో నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకేమొచ్చింది, ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ ఫోల్డర్లో ఆ ఫైల్ అనేది లేదు, అందుకే నాకు ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని. తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ రాసుకొని ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని రాసుకొని ఫైల్ నాట్ ఫౌండ్ అని రాసుకుంటాను. నాకు ఇక్కడ ఎక్సెప్షన్ ఏం రాలేదు, జస్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసా ఉంది. ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అనేది వచ్చింది నాకు. ఇది ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఆ తర్వాత నేమ్ ఎర్రర్ అని ఎప్పుడు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే అప్పుడు నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ నేను సమ్ అనేది ఇచ్చాను. నేను సమ్ ఈక్వల్ టు ఏదో ఒకటి నెంబర్ ఇచ్చాను. ఇక్కడ నార్మల్గా ఏం చేసాం, మనం ఒక వేరియబుల్లో ఇక్కడ సమ్ ఇక్కడ వేరియబుల్లో ఒక నెంబర్ అనేది స్టోర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రింట్ సమ్మన్ చేస్తే మనకేమొస్తుంది, 345 వస్తుంది. 345 వచ్చిందా? ఇప్పుడు ఈ సమ్ అనేది డిక్లేర్ చేయకుండా ఏ ఇంటీజర్ కానీ స్ట్రింగ్ కానీ ఏమి స్టోర్ చేయకుండా ప్రింట్ సమ్ అని ఇచ్చాం నార్మల్గా ఎలాగ. ఇప్పుడు రన్ చేస్తే నాకు బుల్లెట్ ఫంక్షన్ సమ్ అని వచ్చింది. నార్మల్గా అయితే మనకి ఏ ఎర్రర్ రావాలంటే నేమ్ ఎర్రర్ అనేది రావాలి. ఇక్కడ సమ్ అనేది ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంటుంది పైథాన్లో. ఇక్కడ వేరే నేమ్ ఇస్తాను, టోటల్ అని ఇస్తాను. ఈ టోటల్ అనేది నార్మల్ నేమ్. ఇప్పుడు ఇది కీవర్డ్ కాదు. ఇప్పుడు సమ్ అంటే ముందు కీవర్డ్ కాబట్టి దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది సపరేట్గా, అందుకనే బుల్టిన్ ఫంక్షన్ సమ్ అని వచ్చింది. ఇప్పుడు టోటల్ అనేది ఇంకో వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. రన్ చేస్తే నాకు నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ టోటల్ ఈక్వల్ టు 345 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఎక్సెప్షన్ అనేది రాదు. 345 వచ్చింది. అదే తీసేస్తే ఎక్సెప్షన్ వస్తుంది. ఇది నేమ్ ఎర్రర్. దీన్ని కూడా హ్యాండిలింగ్ చేయాలంటే సేమ్ ట్రై అని రాసుకొని ఎక్సెప్ట్ అని రాసుకొని నేమ్ ఎర్రర్ ప్రింట్ అని రాసుకొని వేరియబుల్ నాట్ డిక్లేర్డ్ అని రాసుకుంటాం. ఇక్కడ ఏమొచ్చింది, వేరియబుల్ నాట్ డిక్లేర్ అని వచ్చింది. ఇప్పుడు ఇది నేమ్ ఎర్రర్. ఇక్కడ ఇదన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. 0 డివిజన్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, నేమ్ ఎర్రర్. సో ఎంతవరకు ఈరోజు క్లాసు.